మారుతి గారికి నిజంగా చెప్పాలంటే ఒక చిన్న డైరెక్టర్ ని ఎక్కడికో తీసుకెళ్లి కూర్చోబెట్టారని ప్రభాస్ అన్న ఆలోచన చాలా 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 నాకు నచ్చింది బ్రో. నిజంగా చెప్తున్నాను బ్రో, ప్రభాస్ అన్న మాత్రం మారుతి గారికి మరి ఏం చూసో ఆలోచన అవకాశం ఇచ్చిందో తెలియదు కానీ మారుతి గారు కూడా మాత్రం ప్రభాస్ అన్న లాస్ట్ లో ఒక మాట చెప్పిండు, భయ్యా క్లైమాక్స్ ఎలా రాసావు భయ్యా, మిషన్ గన్తో రాసావా అని అడిగిండు. నిజంగా సినిమా అర్థం చేసుకుంటే మాత్రం నిజంగా ప్రభాస్ అన్న ఫ్యాన్స్ రక్తంతో రాసిండు మారుతి గారు సినిమాని. నిజంగా చెప్తున్నాను, సినిమా అర్థం చేసుకోండి, సినిమా మాత్రం చాలా చాలా సూపర్ గా ఉంటది. తమన్ గారు మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తమన్ గారి గురించి మనం చెప్పవసరం లేదు, చాలా బాగుంటది. కానీ పాటలు మాత్రం కొన్ని పాటలు కొంచెం సైలెంట్ అయిపోయి పెద్దగా నాకైతే నచ్చలేదు. ఫస్ట్ హాఫ్ మాత్రం ఫస్ట్ సాంగ్ బాగుంటుంది భయ్యా, ఫస్ట్ హాఫ్ సినిమా అలాగంతా వెళ్తుంది. ఫ్యామిలీ పరంగా చూడవలసిన సినిమాని మన మారుతి గారు తీశారు, చాలా బాగుంది. కానీ ఒకటి, ప్రభాస్ గారు చిన్న చిన్న డైరెక్టర్లకి అవకాశం ఇస్తే మీ పేరు చెప్పుకొని వీళ్ళు పెద్ద డైరెక్టర్లు అవుతారు, ఫ్యూచర్ లో మీ పేరు చెప్పుకొని వాళ్ళు పైకి వెళ్తుంటారు భయ్యా. ప్రభాస్ అన్న నిజంగా మంచి డైరెక్టర్ గారికి అవకాశం ఇచ్చిండ్రు, మారుతి గారికి నిజంగా ప్రభాస్ అన్న తగ్గట్టు స్టోరీ అయితే ఇది కాదు. తమన్ గారు అయితే వేరే లెవెల్ ఇచ్చిండు. ఓవరాల్ గా సినిమా మాత్రం నిజంగా సంక్రాంతికి నేనేమంటున్నా అంటే ఇప్పుడు లేకుండా సంక్రాంతికి వెళ్తే నాకు తెలిసి మిగతా సినిమాలు అన్ని ఫ్లాప్ అయిపోతుంటే ఆ రేంజ్ లో అనిపించింది నాకు. నిజంగా ప్రభాస్ గారిని అయితే ఎవరెవరు చూడాలి అనుకుంటారో నిజంగా చెప్తున్నా, అట్లాంటి డెడికేషన్ ఉన్న వాళ్ళు ఎవరైనా వస్తే నిజంగా సినిమా చూడాలి. ఎప్పుడు యాక్షన్ అని కాదు, ఒక హర్రర్. నేను నిజంగా అనుకున్నా ప్రభాస్ కి పెద్ద టాస్క్ నిజంగా చేస్తాడో చేయడం అనుకున్నా కానీ ఓర్ని అమ్మ వేరే లెవెల్ అదిరిపోయింది. అసలుకి నాకు దయ్యం కనిపిస్తుంటే కూడా నాకు ఏమనిపించలేదు కానీ ప్రభాస్ కనిపిస్తుంటే మాత్రం నాకు వేరే లెవెల్ అనిపించింది. నిజంగా చెప్తున్నా, రాజులకే రాజు ప్రభాస్ రాజు అట్లా అనిపించింది అన్న. గుద్దవాళ్ళు ఉంది చెప్పాలంటే, సాంగ్స్ హైలైట్, క్లైమాక్స్ అసలు చూడు, అసలు మీరు అసలు ఎక్స్పెక్ట్ చేయరు అలా ఉంటుంది మాన్స్టర్ తో ఫైట్. ఇంకోటి, సంక్రాంతికి ఇంకో సీన్ యాడ్ అవుతుంది, అదైతే ఫిక్స్. సంక్రాంతికి ఇంకో సీన్ యాడ్ అవుతుంది, అదైతే ఫిక్స్. రాజులకే రాజు ప్రభాస్ రాజు. ఒక కొత్త ఎక్స్పీరియన్స్ ప్రిపేర్ అయ్యండి. ఎస్పెషల్లీ లాస్ట్ 40 minutes మైండ్ గేమ్ విత్ గోస్ట్ ఎంత అద్భుతంగా ప్లే చేశారంటే మారుతి. ఐ మీన్ ఒక తెలుగు డైరెక్టర్ ఇంత అద్భుతమైన విఎఫ్ఎక్స్ తో ఇంత డిఫరెంట్ కాన్సెప్ట్ అటెంప్ట్ చేస్తాడని నేను ఊహించాల. మామూలుగా మన గీతాంజలి వేరే ఈ అంటే ఒకే బిల్డింగ్ లో గోస్ట్ ఆడుకునే సీన్లు అలాంటివే చూసాను తప్ప, గోస్ట్ హిప్నాటిజం చేస్తే ఎలా ఉంటుంది, గోస్ట్ మైండ్ ప్లే చేస్తే ఎలా ఉంటుంది అంటే ఎక్స్ట్రాడినరీ కాన్సెప్ట్ అయితే చాలా అద్భుతమైన కాన్సెప్ట్. అందులోనూ ఫస్ట్ మార్క్ నేను ఫోటోగ్రాఫర్కి ఇస్తాను, ఎందుకంటే ప్రభాస్ ని మళ్ళీ చాలా అందంగా చూపించారు. అలాగే కన్సిస్టెన్సీ ఆఫ్ కలర్ గ్రేడింగ్ అంటాం మనం, ఫిలిం త్రూ అవుట్ చాలా బాగుంది. విఎఫ్ఎక్స్ నార్మల్ షాట్స్ లో సేమ్ కలర్ గ్రేడింగ్ మెయింటైన్ చేశారు. సెకండ్, తమన్ గారు యాజ్ యూజువల్ చాలా హైలైట్ చేశారు. అండ్ మారుతి గారు ఏంటంటే చాలా తనకు వచ్చిన అవకాశాన్ని, ఒక పెద్ద అవకాశం వచ్చింది, ఇది చాలా డిఫరెంట్ గా తీయాలని చెప్పి చాలా డిఫరెంట్ కాన్సెప్ట్ తో చేశారు. కామెడీ ఉంది. మనం ఇప్పుడు లక్షర్ విలాస్ వెళ్తున్నాం, విలా నంబర్ 17 కొండాపూర్లో వెళ్తున్నాం. కంగ్రాచులేషన్స్ చెప్పడానికి 2 hours లో 2000 crores ఇప్పుడే చెప్తున్నా. నా అడ్రస్ నేను ఇప్పుడు పెడతా మీకు, మీరు రండి సరే. హైలైట్స్, మాళవిక మోహనన్ సూపర్ అమేజింగ్ యాక్టింగ్. ప్రభాస్ చాలా కామెడీ చేసింది. హైలైట్స్, విఎఫ్ఎక్స్ మంచి విఎఫ్ఎక్స్ ఉంది క్లైమాక్స్ లో, కానీ కొంచెం మెల్లగా వెళ్ళింది మూవీ అంతే. సరే, రేటింగ్ 8.5 out of 10. సరే.